ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి యుఎస్ఓ అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. అటువంటి నెహ్రూ గారు తన ఎమ్మటున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలామందికి తెలుసు నెహ్రూ గారు అంటే ఏంటో. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడ చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు బుచ్చిబాబు గారు కూడా తెలుసు ఆయన కూడా. ఈరోజు ఆ నెహ్రూ గారి ఆశయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఆశయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరూ పార్టీలకు అతీతంగా ఆయన పవిత్రాత్మకు నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని నెహ్రూ గారి స్థానంలో చూడాలని చెప్పి మన అందరి కోరిక. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడని